ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసనలు, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్కు వ్యతిరేకంగా నినాదాలు, సదస్సు ప్రాంగణం వద్ద చొక్కాలు విప్పి ర్యాలీ, నలుగురు అరెస్టు, దేశం పరువు తీస్తున్న కాంగ్రెస్ అని బీజేపీ అంటుంది. ఇక ఏమేడిచింది చెప్పురు. ఇక ఎవరికి సపోర్ట్ ఉన్నారు, ఎవరినేమంటున్నారు, చివరికి డైరెక్ట్ వాళ్ళే ఇగో వ్యతిరేకించారనే వార్త ఇక క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఇగో న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రాంగణంలో శుక్రవారం యూత్ కాంగ్రెస్ సభ్యులు నిరసన చేపట్టారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదస్సు జరుగుతున్న ప్రాంగణం బయట కొందరు కార్యకర్తలు చొక్కాలు విప్పి ర్యాలీ తీశారు. దాంతో ఆ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నిరసనలో పాల్గొన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. వీళ్ళేమంటారు, కాంగ్రెస్ దేశం పరుగు తీస్తోందని బీజేపీలు అంటారు. సుడురాయిగా ఈ ఘటనపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశం సాంకేతిక రంగంలో ముందుకు వెళ్తున్న సమయంలో ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని అన్నారు. బీజేపీ జాతీయ ప్రతినిధి నలిన్ కోహ్లీ మాట్లాడుతూ కాంగ్రెస్ దేశ అభివృద్ధిపై అసూయతో ఇలా చేస్తుందని విమర్శించారు. దేశం ముందుకు సాగేందుకు అందరూ సహకరించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారంటూ ఇగో ఏ సదస్సును భంగపరిచిన కాంగ్రెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. అంతర్జాతీయ స్థాయి ఏ సమ్మిట్కు కాంగ్రెస్ కార్యకర్తలు భంగం కలిగించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ రంగంలో భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే వేదికగా వినూత్న ఆవిష్కరణలు, గిన్నిస్ వరల్డ్ రికార్డులు వంటి అంశాలు దేశ ప్రతిష్టను పెంచాయని చెప్పారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన పేరుతో అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. కొందరు కార్యకర్తలు సమ్మిట్ వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలపడం ద్వారా అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను దెబ్బతీశారని మండిపడ్డారంటా ఉన్నారు. ఆర్థిక సంఘం నిధులు రిలీజ్ అంటూ కేంద్రం వద్ద ఇంకా పెండింగ్లోనే 2,000 కోట్లు బకాయిలను తక్షణమే విడుదల చేయాలి, అప్పుడే గ్రామాల్లో నిరంతర అభివృద్ధి అని సీతక్క అంటా ఉంది. వీళ్ళు ఏమంటారు చూసిరా, ఒక 387 కోట్లు రిలీజ్ అయినందుకు బీజేపీ ఏమో రిలీజ్ చేసిరు చూసుకోర్రి, ఇగో మేము గ్రామాల మీద పంచాయతీల మీద మాకున్నటువంటి ప్రేమ అని వాళ్ళు చెప్తారు. వీళ్ళేమంటారు, ఇంకా రావాల్సిన 1,000 కోట్లనే ఇంకా అవే నడిస్తారు అని అంటారు. ఈ ఆర్థిక సంఘం నిధులు ఎందుకు రాలేవు అంటే మనందరికీ ఎరక, ఎన్నికలు 6 నెలలు జరిగి ఉంటే బరాబర్ వచ్చేవి. ఇలా పదవీకాలం పూర్తయిన వెంటనే, పాలక వర్గాల పదవీకాలం కంప్లీట్ అయిన వెంటనే ఒక 6 months లోపు కనుక ఎన్నికలైతే ఆ 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి ఆ ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ అవుతుండే. కానీ ఏమైంది, అక్కడ వాళ్ళు 6 నెలలు కాస్త 1.5 సంవత్సరంన్నర 2 ఏళ్ళ దాకా నొక్కొచ్చారు. అందుకోసమే కాలే. ఇక చూడండి, 3వ విడత 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 3వ విడతగా తెలంగాణకు 387 కోట్ల 53 లక్షల రూపాయలు విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రానికి మొత్తం 1034 కోట్ల నిధులు అందాయి. ఈ నిధులు గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు కీలకంగా ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, అంతర్గత రహదారుల మరమ్మతుల వంటి పనులకు వినియోగించనున్నారు. అయితే రాష్ట్రానికి ఇంకా సుమారు 2,000 కోట్ల మేర నిధులు కేంద్రం విడుదల చేయాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ పెండింగ్ నిధులను త్వరితగతిన చేయాలని కేంద్రాన్ని కోరారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలంటే నిధులు సమయానుకూల విడుదల అత్యంత అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విడుదలైన నిధులను పారదర్శకంగా సమర్థవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారంటూ ఇగో తెలంగాణకు వచ్చిన 387 కోట్ల గురించి చెప్తా ఉండి ఇప్పటిదాకా 1000 కోట్లు వచ్చినాయి అని చెప్పి ఇంకా 2,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా రావాలని సీతక్క అంటా ఉంది. సో వచ్చినాయి నిజంగానే పంచాయతీలలో మరి పనులకు ఉపయోగిస్తారా? పైగా అక్కడ పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది. మరి వాటికి ఏమన్నా నిధుల్ని ఇచ్చే అవకాశం ఉందా? అదే కాకుండా చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు అయితే ఇంకా అడ్రస్సే లేవనుకోరు. అది మనం రోజు చూస్తూనే ఉన్నాం ఆ మాట.